ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో. నాగార్జున సాగర్ పుట్టిన కానించి 65 ఏళ్లలో మొదటిసారి వరుసగా మనం వచ్చిన తర్వాత 17 పంటలకు నీళ్ళు ఇచ్చిన. అబ్బా వరుసగా అసలు చరిత్రలో నువ్వు ఇలా ఏ రైతులు అడిగినా చెప్తాడు పై. నేను ఇక్కడ గప్పాలు కొట్టుకోవటం లేదు, ఏ రైతులు అడిగినా చెప్తాడు. మనకు నీళ్ళు వస్తేనే మన పంటలు వండితేనే ఆంధ్రకి నీళ్ళు వదిలినాం, లేకపోతే వదలలే. ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయత్నం చేసి రావడానికి ప్రయత్నం చేసిండ్రు ఆక్యుపై చేసుకోవడానికి. గంటల తరిమేసి ఇచ్చినాం. కేసీఆర్ గారు సీరియస్గా చెప్పిండ్రు డ్యామ్ మీదకి వస్తాయి. మనది ప్రాజెక్టు మన కంట్రోల్. మనం 16-17 అనుకుంటాం, 2016-17 ప్రాంతం. మళ్ళీ రాలే. 9 ఏళ్ళు మన కంట్రోల్ పెట్టుకున్నాం, 9.5 ఏళ్ళు. మొదటిసారిగా నాగార్జున సాగర్ను పూర్తి స్థాయిలో అనుభవించిన మన రైతాంగం, ఎడమకాలు రైతాంగం, నల్గొండ జిల్లా రైతాంగం. అదే పద్ధతిలో మహబూబ్నగర్లో కూడా అన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసేసారు. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా, కలకుర్తి, ఎత్తిపోతల అన్నీ పూర్తి చేసి ఆడ కూడా 10 లక్షల ఎకరాలకు సాగులోకి తీసుకొచ్చారు. అవి ఎప్పుడు బాగా ఎత్తులు కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు. మొన్న కూడా నిన్న నేను భీమా నేను పూర్తి చేసిన భీమా ప్రాజెక్టు మొదలుపెట్టింది నిజాం కాలంలో. టెంపాడులు, కోయిల్ సాగర్లు, భీమాలు అన్నిటికీ అంకురార్పణ జరిగింది నిజాం కాలంలో. వాస్తవానికి సంవత్సరాల తరబడి బడ్జెట్ అప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఇక్కడ పెట్టకపోవడం, చివరి నెల రాగానే మిగిలిపోయింది ఇక్కడ ఖర్చు కాలేదు కాబట్టి మళ్ళీ ఆంధ్రాకి పంపడం. మొత్తం ఇరిగేషన్ నిధులను ఇట్లా చేశారు. 2 కుట్రలు. ఒకటేమో ఇక్కడ నీళ్ళు ఇవ్వద్దని, రెండవది ఆడికి డబ్బులు పెట్టుకోవడానికి మొదలే బడ్జెట్లో పెడితే గొడవ చేస్తారు తెలంగాణ వాళ్ళు అని చెప్పి ఇటు పెట్టినట్టు చూడాలి, కంటి తుడుపుగా తీసుకుపోవాలి. తెలంగాణ వాడు ఒక్కనాడు ఎన్నడూ మాట్లాడు. ఇద్దరు తెలుగుదేశంలోనే కాంగ్రెస్లోనే దద్దమలే. ఆ రకంగా జరిగిపోయింది అది.